అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మీ పని పట్ల ఆసక్తి కలగదు. తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడడం మంచిది కాదు. ఇతరులకు అడగకుండా సలహా ఇవ్వడం అవమానానికి దారితీయవచ్చు. మీరు వైద్య ఖర్చులను భరించవలసి ఉంటుంది. మీకు అనైతిక కార్యకలాపాల పట్ల ఆసక్తి కలగవచ్చు. మీరు డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాత అనారోగ్యం తిరగబెట్టవచ్చు. మీరు అశాంతితో ఉంటారు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. రావాల్సిన బకాయిలు తిరిగి రావడం వల్ల మీ పొదుపు పెరుగుతుంది. పని భాగస్వాములు సహకరిస్తారు. అభివృద్ధి ప్రణాళికలు రూపొందించబడతాయి. మీ వైవాహిక జీవితంలో అపార్థాలు తలెత్తుతాయి. న్యాయస్థానంలో మరియు న్యాయపరమైన విషయాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. మీకు ధార్మిక కార్యకలాపాలపై ఆసక్తి కలుగుతుంది. వ్యాపారం సజావుగా సాగుతుంది, కానీ మీరు అలసటగా ఉంటారు. కుటుంబంలో మరియు సమాజంలో మీ పనికి ప్రాముఖ్యత, గౌరవం లభిస్తాయి. మీ మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ కుటుంబంతో గడుపుతారు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేసే అవకాశం మీకు లభిస్తుంది. మీ పనికి ఉన్న ఆటంకాలు ఈ రోజుతో తొలగిపోతాయి. మీరు ఎవరితోనూ కోపంతో మాట్లాడడం మానుకోవాలి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ సానుకూల ఆలోచన విధానం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు మీ జీవితంలోకి కొత్తదనాన్ని తీసుకువస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఇది మిమ్మల్ని మరింత మంచి దాని గురించి ఆలోచించేలా చేస్తుంది. వ్యాపార నిమిత్తం ఈరోజు మీరు వేరే నగరానికి ప్రయాణించవలసి రావచ్చు. మీ పిల్లల నుండి శుభవార్త అందుకోవడం మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది. కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సందిగ్ధత కూడా పరిష్కారం అవుతుంది. ఈ వారాంతంలో మీరు మీ జీవిత భాగస్వామికి ఇష్టమైన ప్రదేశాన్ని సందర్శిస్తారు. మీ తల్లిదండ్రులు మీ పిల్లల్ని వారికి ఇష్టమైన ప్రదేశానికి తీసుకువెళ్తారు. ఈరోజు విద్యార్థులకు అదృష్టకరమైన రోజు కావచ్చు. మీకు ఒక ప్రముఖ కంపెనీ నుండి ఉద్యోగ ప్రతిపాదన రావచ్చు. మీరు ఆర్థిక రంగంలో పురోగతి సాధిస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. భాగస్వాములు మీ కెరీర్లో మీకు మద్దతు ఇస్తారు. ఆస్తి లేదా వాహనంలో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. మితిమీరిన ఉత్సాహం మరియు తొందరపాటును నివారించండి. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఈ రాశి వారికి ఈరోజు గౌరవ ప్రతిష్టలు పెంచుకోవడానికి, కొత్త కారు కొనడానికి మరియు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొనడానికి అనువైన రోజుగా ఉంది. కుటుంబంలోని ఒక యువ సభ్యుడు ఈరోజు ఉద్యోగం లేదా మెరుగైన వృత్తి నిమిత్తం ఇంటి నుండి వేరే నగరానికి వెళ్ళవచ్చు. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడం లేదా ఏదైనా పెద్ద వాణిజ్య పని గురించి మీ నాన్నగారి నుండి చాలా ముఖ్యమైన మరియు ఖచ్చితమైన సలహా తీసుకోవాల్సి రావచ్చు. అత్తమామల వైపు వారితో ఏదైనా వివాదం తలెత్తితే పూర్తిగా మౌనంగా ఉండండి. కుటుంబంలో శుభకార్యానికి ఏర్పాట్లు ప్రారంభం అవుతాయి. పెద్దల ఆశీస్సులతో మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీకు కొంతమంది ప్రత్యేక వ్యక్తులను కలిసే అవకాశం లభిస్తుంది. మీ సమతుల్య ప్రవర్తన అందరి మనసులను గెలుచుకుంటుంది. విద్యార్థులు ఇంటర్వ్యూలు లేదా వృత్తి సంబంధిత కార్యకలాపాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు అతి విశ్వాసం మరియు అహం మీ పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇతరుల సలహాలపై ఎక్కువగా ఆధారపడకండి. మనశ్శాంతిని పొందడానికి ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో కొంత సమయం గడపండి. మీరు వ్యాపార కార్యకలాపాలతో చాలా బిజీగా ఉంటారు, కానీ అవి సానుకూల ఫలితాలను కూడా ఇస్తాయి. భాగస్వామ్య పనిలో ప్రణాళికలు చర్చించబడతాయి. సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారు. కార్యాలయంలో ఒక ప్రధాన బాధ్యత లేదా పదవికి సంబంధించి చర్చ తలెత్తవచ్చు. వైవాహిక సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. వివాహానికి కుటుంబ ఆమోదం ఆనందాన్ని తెస్తుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీకు ఒళ్ళు నొప్పులు మరియు జ్వరం రావచ్చు. వెంటనే చికిత్స పొందండి. ఈరోజు ఆర్థిక విషయాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనఖా పెట్టిన వస్తువులను తిరిగి విడిపించుకునే అవకాశం లభించి ఎంతో కాలంగా ఉన్న ఒక భారం తగ్గుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు విజయవంతంగా అమలు అవుతాయి. భవిష్యత్తు కోసం చేసే ప్రణాళికలు ఆశాజనకంగా మారుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. మీ అనుభవం, ప్రతిభ ఇంటర్వ్యూలలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టి అనుకూల ఫలితాలకు దారితీయవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉన్నప్పటికీ విశ్రాంతి, సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల ఉత్సాహంగా ఉంటారు.
ప్రేమ సంబంధాలలో అపోహలు తొలగిపోయి పరస్పర విశ్వాసం పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం లభించి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలు, ఉన్నత విద్య లేదా ఆరోగ్య అవకాశాలకు సంబంధించిన శుభవార్తలు అందే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాల్లో మీకు గౌరవం పెరిగి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు తీసుకునే ఆర్థిక వృత్తిపరమైన నిర్ణయాలు భవిష్యత్తులో స్థిరమైన అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తాయి. ఈరోజు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పాత రుణం కారణంగా మీరు ఆర్థిక ఒత్తిడిని అనుభవించవచ్చు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి మరియు మీ మాటల్లో సంయమనం పాటించండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన నమ్మకం హానికరం కావచ్చు. ఆత్మీయులతో సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శారీరక మానసిక ఆరోగ్యం ఆందోళనకు కారణమవుతుంది. మీ తల్లిగారి ఆరోగ్యం క్షీణించవచ్చు. సంపద కీర్తిని కోల్పోతారు. కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. మనసులో సంతోషం లేకపోవడం వల్ల ఈరోజు నిద్రలేమి మిమ్మల్ని పీడిస్తుంది. ఈ రాశి వారికి ప్రోత్సాహకరమైన రోజు కావచ్చు. మీ కష్టానికి అంకిత భావానికి మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. మీరు మీ వ్యక్తిగత వృత్తి జీవితాలను సమతుల్యం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. సామాజిక సంబంధాలు బలపడతాయి. దీనివల్ల మీరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. మీరు ఒక కొత్త ప్రాజెక్టుపై పనిచేస్తుంటే మీరు సానుకూల ఫలితాలను చూడవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఉండండి మరియు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచండి. స్వీయ అభివృద్ధికి మరియు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి కూడా ఇది మంచి సమయం. అయితే మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కూడా ముఖ్యం. ఎలాంటి ప్రతికూలతకు దూరంగా ఉండండి. ఓర్పును పాటించండి. ధ్యానం మీ మానసిక ప్రశాంతతను కాపాడడానికి సహాయపడుతుంది. ఆరోగ్యపరంగా తేలికపాటి వ్యాయామం మరియు మంచి ఆహారం ప్రయోజనకరంగా ఉంటాయి. మొత్తం మీద ఈరోజు మీకు సానుకూల మార్పులను మరియు కొత్త అవకాశాలను సూచిస్తుంది. ప్రియమైన వారితో సమయం గడపడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఒక పాత స్నేహితుడిని కలుసుకునే అవకాశం ఉంది. వారు మీకు ఆనందాన్ని మరియు మధురమైన జ్ఞాపకాలను అందిస్తారు. వ్యక్తిగత సంబంధాల్లో సంభాషణ ముఖ్యం. మీ ఆలోచనలను భావాలను పంచుకోవడం వల్ల అవి మరింత బలపడతాయి. ప్రేమ సంబంధాలకు కూడా ఈరోజు సానుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. కొత్త వ్యాపార అవకాశాలు రావచ్చు. వాటిని మీరు శ్రద్ధగా పరిగణించాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది, కానీ మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిలో ఎటువంటి ముఖ్యమైన మార్పులు ఉండవు. ద్రవ్య సంబంధిత విషయాలు గత రోజుల మాదిరిగానే ఉంటాయి. ఈరోజు వ్యాపార సంబంధాలలో ఆకస్మిక మార్పులు వస్తాయన్న భయం మీ ఆందోళన పెంచుతుంది. ఇది మీ వృత్తిపరమైన కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యుల నుండి ఏదైనా దాచిపెడుతూ ఉంటే ఈరోజు ఆ విషయం బయటపడి మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఆందోళన చెందాల్సిన తీవ్రమైన సమస్య ఏవీ లేవు కాబట్టి మీ ఆరోగ్యం గురించి మీరు నిశ్చితంగా ఉండవచ్చు. ఈరోజు మీ ప్రేమ భాగస్వామితో మీ సంబంధం యథావిధిగా కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ పనికి కొత్త గుర్తింపు లభించవచ్చు. ఈరోజు ఒక పెట్టుబడి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. పురుగు మందుల వ్యాపారం చేసేవారికి అమ్మకాలు అధికంగా ఉంటాయి. యువకులు తమ వృత్తిలో గొప్ప విజయం సాధించవచ్చు. మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. దీనివల్ల మీ సామాజిక ఆదరణ పెరుగుతుంది. ఉదయం పూట పని మెరుగుపడుతుంది. ఆశించిన మద్దతు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ప్రయాణం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. మీ ప్రేమ సంబంధం మరింత సామరస్యంగా మారుతుంది. మీరు వ్యాపార సంబంధిత పర్యటన చేపట్టవచ్చు. మీకు మీ పని పట్ల ఆసక్తి కలగదు. తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడవద్దు. ఇతరులకు అడగకుండా సలహా ఇవ్వడం మంచిది కాదు. దానివల్ల మీకు కొన్ని సమస్యలు రావచ్చు. ఈ రాశివారు డబ్బు అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఉన్న పెద్దల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. ఏవైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్ని సంప్రదించండి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు. మీరు వైద్య ఖర్చులను భరించవలసి రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.